మొత్తానికి దీపక్ ప్రేమలో పడ్డావు. నో, అలాంటిదేమీ లేదు. మరెందుకు చదవలేకపోతున్నారండి? చదవ బుద్ధి కావడం లేదు. నేనేం చేయను? దీన్నే లవ్ అంటారండి. కొవ్వేం కాదు. నువ్వు నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నావు. అలా అనుకు, నేను నిజంగానే డిస్టర్బ్ అవుతాను. అసలు నువ్వే మాట్లాడకు. ఇదంతా నీ వల్లే. అనవసరంగా నువ్వే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. డిస్టర్బ్? ప్రేమ డిస్టర్బెన్సా? ప్రేమ డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది? అది ఒక అందమైన ఫీలింగ్ కదా, కాదంటావా? ముమ్మాటికి కాదంటాను. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఈ ఆడపిల్ల మాటకు అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునో కాదో ఏది తేల్చుకోలేకపోతున్నాను. అదే మరి ప్రేమంటే. నిజమా? నీకేమీ చేయబుద్ధి కావడం లేదు కదూ? క్షణక్షణం అతనే గుర్తుకొస్తున్నాడు కదూ? పదే పదే అతని మాటల్ని మనసులో మారుమోగుతున్నాయి కదూ? వీటినే లవ్ లక్షణాలు అంటారు. ఆల్ ది బెస్ట్. అయ్యో, రంగా గారు, మీరెప్పుడొచ్చారు? టీ పొంగిపోతున్నప్పుడు. రంగా గారు, టీ వద్దా? పొంగిపోయిందిగా. ఎక్కువగా వేడి చేస్తే ఏదీ మిగలదు. నేను వస్తానండి. పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి. రంగా గారు, మీరా పని చేయరని నాకు తెలుసు. చేయను. ఫర్ ఎ చేంజ్ ఈరోజు నేనే రెడీ చేస్తున్నాను. టీ తాగి వెళ్ళండి. మొదట పిల్లలు రెడీ చేయనివ్వండి, లేదంటే వాళ్ళకి లేట్ అవుతుంది కదా. ఒక్క నిమిషం కూర్చోండి, మీతో మాట్లాడాలి. అది కాదండి, పిల్లల్ని. కూర్చోమన్నానా? మీకా రోజు డబ్బు అవసరం అంటే నా గాజులు ఇచ్చాను కదా. తిరిగిచ్చేశాను కదా. ఆ రోజే ఇచ్చేశాను. నిజమే, ఆ రోజు మీరు స్వయంగా అవి నా చేతికే ఇచ్చారు. ఇచ్చాక మళ్ళీ తీసుకున్నారా అని అడుగుతున్నాను. లేదే. మరోలా అనుకోకండి. మీరిచ్చిన గాజుల్ని నేను ప్లేస్లో ఉంచాను, కానీ ఇప్పుడు అవి కనిపించటం లేదు.
ఏంటిది మీరిలాంటి పనులు కూడా చేస్తున్నారా? ఏయ్, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఇంతకుముందు నా దగ్గర డబ్బులున్నప్పుడు రాగిని కోసం చేయించాను. బట్ ఇప్పుడు ఇవ్వలేను. ఏ ఎందుకని? ఎందుకేంటి? ఎలా ఇవ్వను? ఇప్పుడు ఊడిపోయిన సైనికుని కదా నేను. గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా? అందుకని నీకు తెచ్చా. వావ్, వండర్ఫుల్, చాలా బాగున్నాయి. ఎక్కడైనా పెట్టుంటారేమో, వెతకండి. అన్ని చోట్ల వెతికాను. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువే రంగా గారు. మాటల మధ్యలో లేచి వెళ్ళిపోవడం సభ్యత కాదు. గాజులు ఎక్కడ పెట్టానన్నది మీకు తప్ప మీ నాన్నగారికి కూడా తెలీదు. ఇప్పుడు ఆ గాజుల గురించి నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మల్లిక్ గారు, నేను కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీకు ప్రత్యుపకారం చేయడం మానవ ధర్మం. మీకు గాజులే కదా కావాల్సింది. నాకు ఒక వారం టైం ఇవ్వండి. జ్యువెలరీ షాప్లో, అదే ఏదైనా షాప్లో చేయించి తీసుకొస్తాను. టీ పెట్టిమ్మంటారా? ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? అదే ఆఫీస్ కేస్ పని మీద బయటికి వెళ్ళాలి. మరి పిల్లల్ని రెడీ చేయాలన్నారు? లేట్ అయిపోయింది కదా, వాళ్ళు ఈ పాటికి వెళ్ళిపోయింటారులేండి. ప్రశాంత్ అన్నయ్య, హాయ్. వాట్ ఎ సర్ప్రైజ్. ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు ప్రశాంత్? ఫైన్ బావా. జరా హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులైంది? ఇప్పుడే మా ఇంటికి వచ్చేది. కొట్టానంటే అబ్బా, ముందు కూర్చొని గొడవ తర్వాత పెట్టుకుంది కానీ. సరే కూర్చో. రావాలని వచ్చినప్పుడు అనుకున్నానమ్మా, కానీ ఇదిగో ఇప్పుడు కుదిరింది. ఇంతకీ పిల్లలేరి? మన జెంటిల్మెన్ ఉత్సవం ఎక్కడ? స్కూల్కి వెళ్ళాడు. అదేంటి, వాడు స్కూల్కి వెళ్తే స్కూల్ ఎలా రన్ అవుతుంది? అదే, వాడి ప్రశ్నలకి టీచర్స్ పారిపోతారు కదా. పారిపోయి ఉంటే ఉత్సవాళ్ళ అమ్మ అడిగే ప్రశ్నలు ఇంకా దారుణంగా ఉంటాయని అక్కడే ఉండిపోయి ఉంటారు. సరే మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా. ఇప్పుడు అవేమీ వద్దు, కూర్చో మాట్లాడుకుందాం. ఇంకేంట్రా సంగతులు? అక్కడేమేం చూసావు? ఏదైనా చూడ్డానికి టైం ఎక్కడుందమ్మా? ట్రైనింగ్ అవగానే టూర్ అనుకున్నాం. ఇంతలో అన్నయ్య విషయం తెలిసి మన ఇంట్లో ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు కిషోర్. మీ ఇంట్లో అది మామూలేగా. ప్రార్థన, నేను అన్న దాంట్లో తప్పే ఉంది కిషోర్, నిజమే కదా. రంగన్నయ్యని గెలవలేదని, గెలవలేవు అని మానసికంగా చిత్రవద చేసి మోయలేని బాధ్యతలు నెత్తిమీద పెట్టి పరువు నిలపమన్నారు. గెలిచి తీరాలన్న తపంతో అన్నయ్య అడ్డదారి తొక్కాడు. మామూలు పరీక్షలే రాయలేని వాణ్ణి ఐఏఎస్కి కూర్చోబెడితే ఏమవుతుంది? అసలేనాడైనా తన ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కున్నారా? ఏం చేయగలడో విచారించారా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, ఏదైతే జరగకూడదో
అదే జరిగింది. దీన్ని ఎలా నెగ్గుకు రావాలనేదే ఇప్పుడు మనం ఆలోచించాలి. ఏమంటావు కిషోర్? ఇందులో కిషోర్ చేసేదేముంది? ఏం చేయాలో మీరే నిర్ణయించండి. నువ్వు ఇలా మాట్లాడితే ఇంకా మేమేం చెప్తాం ప్రార్థన? నిజం చెప్పాలంటే రంగా నేను బయటికి తీసుకురావడానికి కిషోర్ ఏం చేస్తున్నాడో, ఎలా ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకుందామని నేను ఇక్కడికి వచ్చింది. తెలుసు, కానీ కుదరదు. ప్రార్థన, ప్లీజ్ కిషోర్, నువ్వు ఆగు, నన్ను మాట్లాడి. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, మమ్మల్నే తేల్చుకొని. రంగా నేను బయటికి తీసుకొచ్చి అప్పగిస్తానని నాన్నమ్మకి కిషోర్ మాటిచ్చాడు ప్రార్థన. కానీ అది మీ నాన్నగారికి ఇష్టం లేని పనని మీకు తెలుసు. ఆయనకి ఇష్టం లేని పని ఆ ఇంట్లో జరగనిస్తారా? లేక ఈరోజు అవసరం కాబట్టి ఆయనకి మేమిష్టమయ్యావా? అవన్నీ నాకు అనవసరం ప్రార్థన. మీరు నాన్నమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా? నిలబెట్టుకుంటాం, కానీ ఒక కండిషన్. కిషోర్ అన్నయ్యని విడిపించాలి అంటే బయటికొచ్చాక రంగన్నయ్యకి స్వేచ్ఛనివ్వాలి. అంటే నాన్న వేసిన ఇనుప సంకెళ్ళ నుంచి రంగన్నయ్యని విడుదల చేయాలి అంటున్నాను. తన మీద ఎవరి ఒత్తిడి ఉండకూడదు. కేస్ మాఫీ కాగానే తనకిష్టమైన పద్ధతిలో తనని బతకనివ్వాలి. అందుకు మీ నాన్నగారు సరేనంటే ఇందుకు మేము రెడీగా ఉన్నాం. అన్నయ్య, ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. రంగా అనే శ్రేయస్ గురించే మళ్ళీ ఎవరి ఒత్తిళ్లకో లొంగి తప్పులు చేయకూడదనే నా బాధంతా. అంటే కండిషన్స్తో కూడిన బెయిల్ లాగనమాట. దాన్ని నువ్వు ఎలా తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. నేను చెప్పిన వాటి గురించి మీ ఇంటి నుంచి సరేనని సమాధానం వచ్చిన క్షణం నుంచి ఇక్కడ లాయర్గా కిషోర్ పని మొదలు పెడతాడు. అంతేనా కిషోర్? ఇదే నీ చివరి మాట ప్రార్థన? ఇంకా ప్రాసెస్ కానీ ప్రాసిక్యూషన్ కానీ మొదలవలేదు, అప్పుడే చివరి మాట అంటావేంటి? తొందరేమీ లేదు. ఆలోచించుకుని మీ నాన్నగారితో కలిసి డిస్కస్ చేసుకున్నాకే చెప్పండి. అమ్మో, అప్పుడే 3 అయిపోయింది. అన్నయ్య, నువ్వు చేతులు కడుక్కుని వచ్చి నేను భోజనం వడ్డిస్తాను. వద్దులే అమ్మా, కడుపు నిండిపోయింది. చూడు, వావ్, వాట్ ఎ చేంజ్. ఒప్పుకుంటున్నావా? ఇప్పుడు చెప్పు, నువ్వు అందగత్తెవన్న నా మాట అబద్ధమా? కాదు, కానీ కొంచెం హెవీ అయినట్టు అనిపించడం లేదు? నో 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 నో. నువ్వు మంచి కలర్ కదా, ఎలాంటి చిన్న మేకప్ అయినా నీ స్కిన్ మీద మ్యాగ్నిఫై అవుతుంది. నిజమే, కానీ ఈ గెటప్లో ఇంటికెళ్తే వెళ్ళినంత ఫాస్ట్గా వెనక్కి రావాల్సి ఉంటుంది. మరీ మంచిది. అప్పుడు పర్మనెంట్గా నా దగ్గరే ఉండొచ్చు. మహిమా, దిస్ ఇస్ టూ మచ్. ఏది టూ మచ్? మేకప్పా సలహానా? ఏది టూ మచ్? రెండూను. అంటే ఇక్కడి నుంచి వెళ్ళాక ఇంక నేను గుర్తుండనన్నమాట. బెస్ట్ ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్ అన్నవి గొంతు నుంచి తప్ప
గుండె నుంచి వచ్చే మాటలు కావన్నమాట. ఏంటి మహిమ ఇది? మా ఇంటి సంగతి తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడతావే? ఇక్కడి నుంచి వెళ్ళాక నన్ను మర్చిపోయినట్టు ఇంటి నుంచి వచ్చాక మీ ఇల్లు మర్చిపోలేవా నువ్వు? అయినా నీ చుట్టూ ఇంతమంది కుర్రాళ్ళు వెర్రోళ్ళై తేనెటీగల్లా తిరుగుతుంటే ఇల్లెలా గుర్తుకొస్తోంది నీకు? ఏయ్, ఏంటి మహిమ? నన్ను పొగడందే నీకు నిద్ర పట్టదా? నాకెందుకు రాదు? కుర్రాళ్ళకైతే రాదుగానే అందులో ఓ కుర్రాడికైతే రమ్మన్నా రాదు. ఛీ, సిగ్గు లేకపోతే సరి. పద వెళ్దాం. ఎక్కడికెళ్దాం? నీ ఇష్టం. అబిట్స్కెళ్దాం. హ్యాబిట్స్కా? అయితే టాక్సీ బుక్ చేస్తాను. టాక్సీనా? టాక్సీ డ్రైవర్ డ్యూటీలా తీసుకెళ్తాడు. ప్రేమగా తీసుకెళ్తాడా? నీకు ప్రేమ కావాలా, టాక్సీ కావాలా? ప్రేమతో కూడిన డ్రైవింగ్. అలాంటి డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు? నీకు తెలుసు. దీపక? ఉమ్, చచ్చా, బావుండదు. మొదట్లో అలాగే ఉంటుంది, ఆ తర్వాత చాలా బాగుంటుంది. ఆహా, వద్దు మహిమ, ప్లీజ్. నీకు తెలీదు, నేను చెప్తున్నానుగా. ఫోన్ చెయ్యి, రమ్మని చెప్పు, రెక్కలు కట్టుకుని వస్తాడు. నేనిప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. మహిమ, హలో దీపక్, నేను శాలిని మాట్లాడుతున్నాను. నేను మహిమ ఇంట్లో ఉన్నాను. వెళ్దామా? మహిమ వస్తానని చెప్పింది. ఇంకా వెయిట్ చేయడం ఎందుకు? షాపింగ్ అయిపోయిందిగా, నాకు లేట్ అవుతుంది. లేదు, తను తప్పకుండా ఇక్కడికి వస్తానంది. ఒకసారి ఫోన్ చేయవా? వస్తానంది కదా. ప్లీజ్ దీపక్. మాట్లాడు. హలో హలో, నేను శాలిని. షాపింగ్ అయిపోయింది, నువ్వు వస్తున్నావా? వస్తున్నాను, కొంచెం సేపు వెయిట్ చేయండి. లేదు మహిమ, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. సరే, ఒకసారి దీపక్ ఇవ్వు. మహిమా, ఓకే ఓకే మహిమా, ఐ విల్ కాల్ యూ లేటర్. బాయ్. పదా. ఎక్కడికి? అలా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగి వెళ్దాం. నేను ఇంటికి వెళ్ళాలి. కమ్ ఆన్, లెట్స్ గో.
చేశారని నువ్వు ఫీల్ అయితే ఇప్పుడు నా విషయంలో నువ్వు చేస్తోంది కూడా తప్పే. వాణ్ణి కాపాడడానికి తోబుట్టులే తప్పించుకున్నా కన్నవాడివి కదా, నీకు తప్పదు రాజా. పోనీ నువ్వే ఆపచ్చుగా. ఎలా? అనవసరంగా ఆవిడ తిట్టాను. ఆవిడంటే మల్లిక్ గారిని.